ఈ చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన కెమెరా స్విచ్ ఆన్ చేసిన సత్యదేవ్ గారికి, అలాగే ఫస్ట్ డైరెక్షన్ చేసిన వి వినాయక్ గారికి, క్లాప్ కొట్టిన మా ముద్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ చిత్రానికి దర్శకత్వానికి అవకాశం వహించిన మా ప్రొడ్యూసర్ అరుణ్ గారికి, అలాగే రేష్మి సింహ గారికి కూడా నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉంది. అలాగే ఈ కథ వినంగానే ఇమీడియట్గా ఒప్పుకొని నన్ను ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మా బాబీ సింహ గారికి, అలాగే సందీప్ మాధవ్ గారికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇంకా ఈ కథ విషయానికి వస్తే రావణ కళ్యాణం మీరు చూసారు. జనరల్గా తరాలు మారిన యుగాలు మారిన మనం కొన్ని కథలు వింటూనే ఉంటాం, అంటూనే ఉంటాం. అలాంటి గాథ ఓ రామాయణ గాథ. కానీ ఆ రామాయణ గాథలో కూడా మనం ఎప్పుడు వినని కనని ఒక ఘట్టం ఉంది, అదే రావణ కళ్యాణం. అలాంటి రావణ కళ్యాణం మా చిత్రంలో ఎలా ఒక నలుగురు జీవితాలను ప్రభావితం చేసింది, దాని చుట్టూ ఎలా ఉంది ఆ కళ్యాణం చుట్టూ అనేది కదండి. చాలా ఎంటర్టైనింగ్గా మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు అన్ని కమర్షియల్ యాంగిల్తో తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా చాలా కంఫర్టబుల్ బడ్జెట్ నాకు కంఫర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా, ఈ కథను నమ్మి వాళ్ళు పెడుతున్నందుకు. సో ఈ చిత్రం కంటిన్యూగా ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 12th నుంచి స్టార్ట్ అవుతుందండి. కంటిన్యూగా చేసి 2 schedules ఫినిష్ చేయబోతున్నాం. అక్టోబర్ ఎండింగ్ కల్లా ఇది షూటింగ్ పూర్తి అవ్వబోతుందండి. అండ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు రతన్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన హెల్సియాన్ మూవీస్కి, ముద్రా మూవీస్కి ఈ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. దానికి ముందు బాబీ సింహ గారు నన్ను చాలా రోజు నుంచి పరిచయం. సార్కి నన్ను తెలియదు అప్పుడు, కానీ చాలా షార్ట్ ఫిల్మ్ నుంచి పరిచయం. అందరూ డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ గారు బాబీ గారు నా మీద పెట్టిన నమ్మకంకి ఈ మూవీలో న్యాయం చేస్తా. ట్రస్ట్ అండి, ఎనీ టెక్నీషియన్స్కి ట్రస్ట్ మోర్ దాన్ ఎనీథింగ్, మనీ ఆర్ ఎనీథింగ్, ట్రస్ట్ ముఖ్యం. ఆ ట్రస్ట్లో నన్ను మీరు బాగా చేస్తారు అని నమ్ముతున్నారు. ఆ నమ్మకం పాడు చేయను. ఇప్పటి వరకు చేసిన ప్రతి మూవీకి మీరు అందరూ సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులు అందరికీ, ఇక్కడ ఉన్న ఒక్కొక్క కెమెరాకి నా ఒక్కొక్క కళ్ళు నన్ను నమ్మకంతో చూస్తుంది. నేను చూస్తున్నా ఈ మూవీ అదిలో న్యాయం చేస్తాయి. అందరూ టెక్నీషియన్స్, కాస్టింగ్ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. కెమెరామెన్ అండ్ ఎడిటర్ అందరూ ఒక నమ్మకంతో, మంచి స్టోరీతో, వెరీ గుడ్. ఇతని గురించి నేను చెప్పగలను, చాలా పెద్ద యాక్టర్ని. నాకు ఐ ఆల్వేస్ సర్ప్రైజ్ విన్ బాబీ సార్ చూస్తే నేను సర్ప్రైజ్గానే చూస్తా, ఇలాంటి మనుషుడా అన్నట్టు. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరికీ న్యాయం చేసినట్టు ఒక మంచి సాంగ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 2 పాటలు కంపోజ్ అయ్యింది, ఇంకా మంచి సాంగ్స్ ఉంది. మీ సపోర్ట్తో, మీ ఆశీర్వాదంతో అన్నీ బాగా జరుగుతాయి. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమాని చేద్దాం అనుకున్నప్పుడు హాల్సన్ మూవీస్ బ్యానర్లో కథలు వింటూ ఉంటాం అనమాట. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మనం కూడా మేము కన్సిడర్ చేస్తున్నప్పుడు మంచి సినిమా చేసేవారు, ఏదైతే బాగుంటుంది అనుకున్నా దాని మీద ఫిక్స్ అయ్యి ఉండని చెప్పినారు. ఈ ప్రాసెస్లో మాకు ఆర్టిస్ట్ శత్రు ఒక పర్సన్ పంపించాడు, మధు. కథ చెప్పాడు, చాలా బాగుంది కథ, బట్ ఎక్స్పీరియన్స్ కొత్త డైరెక్టర్ ఎలా చేస్తారా ఏంటని చెప్పి అనుకొని డిస్కస్ చేసుకున్నాం. ఒక 3 months డిస్కషన్స్ ఓన్లీ ఈ డైరెక్టర్ని ఓకే చేయడానికి. ఫెంటాస్టిక్గా డెవలప్ చేసి కథ మళ్ళీ ఇంకొక లెవెల్లో చెప్పాడు. కథ నచ్చింది. తర్వాత ఆర్టిస్టులు ఎవరు అనుకున్నప్పుడు ఏమి లెక్కాలి, సినిమాకి ఎవరు బాగుంటారు అంటే శాండీని అప్రోచ్ అయ్యాం. శాండీ కథ విన్నాడు. కథ విన్నాక 2 days ఆలోచించి ఓకే. దాని తర్వాత శాండీకి థ్యాంక్స్ ఫస్ట్ కథ ఓకే చేసినందుకు. తర్వాత మాకు ఇంకో క్యారెక్టర్, ఇంకో హీరో కావాలి. అది ఎవరు అంటే చాలా అనుకున్నాం, కానీ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను అనమాట. గద్దలకొండ గణేష్ తమిళ్లో చూసినప్పుడు బాబీ సింహ గారు కావాలి. ఆయన కాంటాక్ట్ లేదు, తెలీదు, ఆయన చేయడు, ఇవన్నీ ఉన్నాయి. సరే ఆలోచించి ఎలా ఏంటని చెప్పి అనుకుని మద్రాసులో ఫ్రెండ్స్ని పట్టుకొని మధుని పంపించి, అంటే 3 days పట్టింది అక్కడ ఉండి కథ ఒప్పించుకురావడానికి. సో యాక్చువల్గా అన్నీ మాకు అచీవ్మెంట్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈజీగా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, కానీ ఆ రోజు బాబీ గారిని ఒప్పించడం మాకు చాలా కష్టమైంది అనమాట. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నేను అనుకున్న సినిమాకి నాకు అనుకున్న కాస్టింగ్ ఫెంటాస్టిక్ కుదిరింది. అలాగే రాయన్ ప్రసాద్ గారు ఒక అద్భుతమైన క్యారెక్టర్కి, దానికి కూడా మళ్ళీ
ఇంకెవరో అనుకున్నా కూడా రాయన్ ప్రసాద్ గారితో బాగుంటుంది అంటే మళ్ళీ మనం అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పంటే లేదు, సినిమాకి వాళ్ళు కావాలి, ఎవరైతే కావాలనుకున్నాం వాళ్ళు ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్ వెళ్తున్నాం. మాకు అసలు దేంతో సినిమాకి లెక్కలేం వేసుకోలేదు, సినిమాకి ఏం కావాలనుకుంటున్నాము అన్న దాని మీదనే ఉన్నాము. అలా చూసినప్పుడు మాకు అందరూ పర్ఫార్మర్స్ దొరికారు, మంచి పర్ఫార్మర్స్. అలాగే హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్. అంటే ఎలా చెప్తున్నా టాలెంట్ అంటే వీ హ్యాడ్ ఎ ఫంటాస్టిక్ ఆడిషన్స్ చూసుకున్న తర్వాత దీస్ పీపుల్ ఆర్ ద బెస్ట్ పీపుల్ వీ గాట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అండ్ మా క్యారెక్టర్ తగ్గట్టుగా. సో ఓవరాల్గా నా ఫిలింకి ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ గ్రేట్ ఫిలిం. ఆడుతుంది అన్న దాని మీద కనుక నేను మంచి అద్భుతమైన సినిమా చేస్తున్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన పాటలు విన్నప్పటి నుంచి ఈయన పెట్టుకోలేదు, సినిమా తీస్తే మ్యూజిక్ డైరెక్టర్గా ఇతనే పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాను అనమాట. అలాగే రతన్ గారిని ఆయనతో కూడా మాట్లాడి ఆయనతో కూడా ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, ఆయన ఆల్రెడీ 3 songs ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ఫిలిం అండ్ ఓన్లీ షూటింగ్ ఇస్ బ్యాలెన్స్. దట్స్ వెరీ ఈజియెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ పుల్ అవుట్ ద ఫిలిం. అండ్ నేను కేవలం ఆయన ఉన్నా కూడా నేను ఫోటోగ్రఫీకి నా సినిమాకి ఎలాంటి లుక్ కావాలి అనుకున్న దాని మీద ఐ వెంట్ విత్ మనోహర్, సిద్ధ మనోహర్, అండ్ వీ హ్యాడ్ అ గుడ్ టీమ్ టు మేక్ దిస్ ఫిలిం వెరీ నైస్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ నేను అనుకున్న సినిమాని చేయగలుగుతున్నానని చెప్పి ఇండస్ట్రీలో ఉండి ఇన్ని రోజులు ఉండి కూడా అలాంటి ఒక ఫీలింగ్ ఏమీ లేకుండా ఏది ఇప్స్ బట్స్ ఏం లేవు, నా సినిమా నేను అనుకున్నట్టుగానే చేస్తున్నాను అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రైటర్ని మధు, నేను జైలోకి వస్తున్న సినిమాకి ఇద్దరు రైటర్స్గా వర్క్ చేసాను బాబీ గారి దగ్గర. సో మధు అందులో ఈ సినిమాకి రైటర్ కావాలంగానే ఫస్ట్ నన్ను చూస్ చేసుకోవడం, థ్యాంక్ యూ మధు. సో పాన్ ఇండియా మూవీకి రాయడం అనేది చాలా, ఇది నా ఫస్ట్ సినిమా పాన్ ఇండియా మూవీ చేయడం. సో 5 languagesలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బాబీ సింహ గారు, సందీప్ మాధవ్ ఇద్దరు కాంబినేషన్లో ఒక మంచి కథ కుదిరిందండి. సో ఈ సినిమా మీద ఒక 1 year ట్రావెల్ అయ్యాం. ఎంత ఇష్టపడి చేసామంటే ఒక సినిమాని ఈ మధ్యగా నేను ఒక ప్రేమించి చేసిన సినిమా ఇదేనండి. పిలవగానే ఎప్పుడు కూర్చుందాం సిట్టింగ్ అన్నట్టుగా కూర్చునేవాళ్ళం. సో ఈ సినిమా రతన్ గారి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా 2 songs వినిపించారు ఆల్రెడీ. ఆ సాంగ్స్ అదిరిపోయానండి. సో ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది, పెద్ద హిట్ ఇండస్ట్రీ కొట్టబోతుంది ఆల్ లాంగ్వేజ్లో. సో ఇది అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మధు. అరుణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన కెమెరామెన్గా నేను డైరెక్టర్గా ఒక సినిమా వర్క్ చేశాను. సో ఆయన కూడా నన్ను పేరు చెప్పగానే మన భవన్ అయితే బాగుంటుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నా పేరు మనోహర్ అండి, సిద్ధ మనోహర్. లైక్ అరుణ్ సార్ అండ్ మన బాబీ సింహ గారు ఈ ప్రాజెక్ట్కి నన్ను సెలెక్ట్ చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైరెక్టర్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, లైక్ బాగుంది. అండ్ టైటిల్ కూడా ఈరోజు రివీల్ చేశారు, రావణ కళ్యాణం అని. చాలా బాగుందండి స్క్రిప్ట్, అదైతే మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ అందరూ సపోర్ట్ చేయాలని హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ ఈ మంత్ 12th నుంచి రెగ్యులర్ షూట్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ, మీ అందరు సపోర్ట్ ఉండాలని హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సారీ ఐ ఎమ్ బిట్ స్లో ఇన్ తెలుగు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాబీ సింహ అన్నయ్య అండ్ మధు సార్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ముద్రా ఫిల్మ్ ఫ్యాక్టరీ అండ్ హైసియాన్ ఫిల్మ్స్ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ మూవీ. నేను ఈయన గురించి చెప్పాలండి. వీళ్ళ ఫాదర్ సెంధిల్ ఉన్నారు కదా, తమిళ యాక్టర్, ఆయన కొడుకు ఇతను. సో డెబ్యూ నా ఫిలింతో చేశాడు తమిళ్లో, తడైవుడై ఫిలింతో. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఇన్ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ పాన్ ఇండియా మూవీ. థ్యాంక్ యూ. ఈ 12th నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది, త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అంతే సార్. సార్ యాక్చువల్లీ టైటిల్ సజెస్ట్ చేసింది మన కసిరెడ్డియే. నేను కసిరెడ్డిని పిలుస్తాను, రాజ్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈయన యాక్చువల్లీ టైటిల్ వచ్చి ఒక రోజంతా మేము ఆఫీస్లో కూర్చుని ఏంటి ఆలోచించినప్పుడు గ్యాస్ గివెన్ ద టైటిల్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. నిండుగా పడం చేస్తుంటారు. ఇప్పుడు ఈ తెలుగులో దీని నాకు ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాబీ సింహ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ మధు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Namaskaram. Today I'm feeling so glad and happy to be a part of this film, Ravana Kalyanam. So I would like to say thanks to Madhu for giving me this opportunity. And the character name is also Madhu. So there's a speciality in the character.
And I have to say thanks to the producer Arun Garu for the respectful hospitality they were providing me. And when I was hearing the story, it was very entertaining and it was very commercial, and I just loved it. And I'm so excited to work with Sandy and Bobby Suma sir in this film. So thank you so much. సో మచ్ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం, సో కొంచెం నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ ఉన్నా, డోంట్ మైండ్. నేను ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అసలు ఆ కెమెరా క్రూ సార్ అందరినీ చూసి ఐ వాజ్ వెరీ నర్వస్. కానీ ఆడిషన్స్ ఇచ్చాను అండ్ ఫైనలీ ఐమ్ హియర్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ and the team. Thank you so much, sir. Thank you very much. Arun Garu, producer Arun Garu, and Bobby Simha Garu, and Dharma Garu, నాకు మధు సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు స్టార్టింగ్ నుంచి చాలా ఓపిక్గా పేషెన్స్తో ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ స్టోరీ విన్నాక ఐ వాజ్ లైక్ వావ్, చేస్తే ఖచ్చితంగా ఇదే చేయాలి, నా ఫస్ట్ ఫిలిం అనుకున్నాను. క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. So I'm hoping to see you all at the theatres, and thank you so much. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ రావణ కళ్యాణం ఈ టైటిల్ మొన్న వచ్చింది, కానీ కథ చాలా కాలం నుంచి మా దగ్గర ట్రావెల్ అవుతుంది. సో మధు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను వినగానే అన్నది ఒకవే మాట, నువ్వు చెప్పింది సుందరాకాండ అని చెప్పా. మనకి రామాయణంలో హనుమంతుడి దగ్గర మొదలైన ఒక కథ ఉంటుంది చూడండి, సుందరాకాండ అంటాం. అలాంటి కథే మధు ఎంచుకున్నాడు. చాలా బాగుంటుందండి కథ. అండ్ ఫస్ట్ టైం నేను దీంట్లో కామెడీ చేయడానికి ట్రై చేశాను. సో నాతో చేయించాడు కామెడీ మధు. అండ్ బాబీ సింహ గారు ఈ కథ విని ఓకే చేయడం యాక్చువల్లీ సర్ప్రైజింగ్ మాకు. సో చాలా హ్యాపీగా చేసాం సినిమా అంతా. స్టార్ట్ అవబోతుంది సినిమా. సో అక్టోబర్లో కంప్లీట్ అయిపోతుంది ఫిలిం. అండ్ ఈ సినిమా వచ్చి హాల్కాన్ మూవీస్ అండ్ మధురాస్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి. సో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ ఈ 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం సినిమా. అండ్ దీప్సికా పన్ను హీరోయిన్గా, అండ్ రీతు ఇంకో హీరోయిన్గా చేస్తున్నారు. సో ఈ సినిమాని ఫస్ట్ కథ విని ఓకే చేసిన అరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఆయన చాలా కథలు విన్నారు, ఈ కథ విని ఇమీడియట్గా ఓకే చేశారు. సో అప్పుడు మాకు ఈ కథ మీద బాగా నమ్మకం మొదలైంది. సో ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేసిన ప్రెస్, మీడియా, సోషల్ మీడియా అందరికీ నా నమస్కారం. అండ్ టు ద ఆడియన్స్, రావణ కళ్యాణం యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్తో 4 years ఉంటున్నాం మనం, 3+ years ట్రావెలింగ్ అనమాట. సో ఫస్ట్ మధు వచ్చి కథ చెప్పడం, దెన్ అరుణ్ లైక్ చేద్దామనడం, దెన్ కథ నాకు చాలా ఎక్సైట్మెంట్ అయింది. బికాజ్ ఐ వాంట్ టు డూ కమర్షియల్ ఫిల్మ్స్ అన్నది. కమర్షియల్లో ఇన్ని ఎమోషన్స్, సెంటిమెంట్ కానివ్వండి, బేసిక్ అయిన వాల్యూస్ ఉంటాయి కదా, ఒక కమర్షియల్ ఫిల్మ్ కన్నా వాల్యూస్ అనేది దీంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఐ లైక్ ఇట్. దెన్ ఓకే రైట్ చేద్దాం అనుకున్నాం. దెన్ కమింగ్ టు స్క్రిప్ట్ మీద ఉన్న లవ్తో ఓకే రైట్ చలో విల్ గో ఫర్ ప్రొడక్షన్ ఆల్సో అని చెప్పి అరుణ్ గారు, హాల్సన్ మూవీస్ అండ్ మై బ్యానర్ ముద్రాస్ ఫిలిం ఫ్యాక్టరీ, వి జాయిన్ టుగెదర్ అండ్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ మధు వచ్చి బాబీ అసిస్టెంట్, డైరెక్టర్ బాబీ. సో నాకు డైరెక్టర్ బాబీ అసిస్టెంట్ కంటే ముందు ఫస్ట్ నాకు మధు కథ చెప్పడం, దెన్ బాబీ ఇదవ్వడం. దెన్ ఈజ్ ఏ వెరీ గుడ్ రైటర్. నాకు చాలా మధు ఒక కథ చెప్తే మనకు విజువల్, నేను ఎప్పుడు కథ బిలీవ్ చేసే విధానమే అలా ఉంటుంది. వన్స్ ఒక నరేట్ చేసే ముందు సీన్ నాకు విజువల్గా వస్తే దెన్ ఐ యాక్సెప్ట్ ఇట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, చాలా మంచి స్క్రిప్ట్. అండ్ టైటిల్ గురించి కొంచెం అలా అనుకున్నాం. లాస్ట్లో రాజ్ కుమార్ పుణ్యమా అని చెప్పి రావణ కళ్యాణం అని చెప్పి టైటిల్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. 12th నుంచి షూట్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ రీతు, గాయత్రి అండ్ దీప్షిక అండ్ శాండీ గురించి నేను చెప్పాలంటే లైక్ జార్జ్ రెడ్డి సినిమా చూసిన ఓడ్రా వీడు అనుకున్న తర్వాత వంగవీటి, సో రివర్స్లో వెళ్ళాను నేను అంతా. ఈజ్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్ పర్ఫార్మర్ శాండీ. యాక్చువల్లీ వెరీ గుడ్ హ్యూమన్, నా తమ్ముళ్ళు అంటాడు. దెన్ శాండీ అనగానే ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అయింది. దెన్ ఆయనకి ఫోన్లోనే మాట్లాడి శాండీ ఐ లవ్ యువర్ ఫిలిం, జార్జ్ రెడ్డి కానివ్వండి, వంగవీటి కానివ్వండి. దెన్ వీ కమ్ వెరీ క్లోజ్ అండ్ వీఆర్ ఇన్ టు స్క్రిప్ట్స్ నౌ. నెక్స్ట్ రదన్ నాకు యాక్చువల్లీ 2009-10లో యాక్చువల్లీ మనం షార్ట్ ఫిల్మ్ చేసాం నాలేకునర్లో. అప్పుడు వీ నో ఈచ్ అదర్, బట్ ఐ డోంట్ రిమెంబర్. సడన్గా రదన్ అనగానే రదన్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి అని అన్నప్పుడు అరుణ్ గారితో మనం
అర్జున్ రెడ్డి చేశాడు అని వావ్ సూపర్, వాడి సౌండింగే చాలా బాగుంటుంది. అప్పుడు వీఆర్ డిస్కసింగ్ అర్జున్ రెడ్డి సౌండింగ్ చాలా బాగుంది, హూ ఇస్ దిస్ కంపోజర్ అనేది టాక్స్ వెళ్తూ ఉన్నాడు. సో ఆ టైంలో రైట్ అనగానే రాదన్నాను, రైట్ ఎక్కడన్నా చెన్నైలో రా ఇంటి ఆఫీస్కి వచ్చాను. దెన్ వి మెట్ అండ్ ఈ సైడ్ అన్న నన్ను గుర్తున్నాను నేను. దెన్ లైక్ ఈజ్ మై యంగ్ బ్రదర్. అప్పటి నుంచి వెరీ డెడికేటెడ్ అండ్ ఎప్పుడు వర్క్ 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 వర్క్. రదన్తో ఎప్పుడు మాట్లాడినా మనం ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి మాట్లాడొస్తాం కానీ రదన్ ఆ మ్యూజిక్లోనే ఉంటాడు, ఆ సౌండింగ్లో ఉంటాడు. దాని తప్ప ఇంకేం మాట్లాడు. ఈ పాట ఆ పాట ఈ పాట ఈ సౌండ్ ఇది అని చెప్పి వెరీ టాలెంటెడ్. I can assure that Radan has given very good numbers. Melody కానివ్వండి, గ్రాండియర్ సాంగ్ కానివ్వండి, ఒక సినిమా ఒక వాల్యుయేషన్ ఒక పెద్ద రేంజ్కి తీసుకెళ్ళడానికి కారణమే సౌండింగ్ ఐ బిలీవ్ అండ్ ద విజువల్. సో దానికి తగ్గ సౌండింగ్ నాకు రదన్ ఇచ్చాడు. రదన్ కంపోజింగ్ ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ రదన్. అండ్ సిద్ధు ఫస్ట్ జాతిరత్నాలు సిద్ధమన్నవారు. సో ఫస్ట్ చేశాడు. దెన్ యువర్ లైక్ ఓకే రైట్ అన్నప్పుడు దెన్ ఆయన విజువల్స్ కానివ్వండి, ఆయన ఫ్రేమింగ్ కానివ్వండి నాకు చాలా బాగా నచ్చినాయి. ఆయన సెన్స్ ఆఫ్ లైటింగ్ కానివ్వండి, ఆ ఫ్రేమ్కి ఎలా కంపోజ్ చేయాలి, ఈ సినిమాకి ఈ కథకి ఎలా ఫ్రేమ్ పెట్టాలనేది దాంట్లో ఈజ్ వెరీ వెరీ ఎక్స్పర్ట్ అండి. హిజ్ లైటింగ్ కానివ్వండి, ఆయన ఫ్రేమ్ సెన్స్ కానివ్వండి సూపర్. మనోజ్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ ఆన్ బోర్డ్ అండ్ థ్యాంక్ యూ. ఉన్నాడు లవ్ టు వర్క్ విత్ యూ. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్ లైక్ రాజ్ కుమార్ కానివ్వండి, శరత్ రవి ఆల్రెడీ మీ అందరికి బాగా తెలుసు, ఓటీటీ స్టార్ అతనండి. ఏ ఓటీటీ మీరు చూసినా అతనే ఉంటాడు. శరత్ రవి ఎక్సలెంట్ యాక్టర్. అందరు కామెడియన్ అంటారు కానీ బట్ నువ్వు కామెడియన్ కాదురా నీదేదో ఏదో ఉందనుకున్నాను. బట్ హీ ప్రూవ్డ్ ఇట్ ఇన్ ఫింగర్ ప్రింట్ అండ్ తమిళ రాకర్స్. అది చెప్పొద్దులేవు. దెన్ శత్రు గారు థ్యాంక్ యూ సో మచ్ బీ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాము ఆయన్ని. సో ఆయనతో నేను ఐ థింక్ ఇట్ ఈస్ థర్డ్ ఫిలిం ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. సో ఎక్సైటెడ్ టు షేర్ స్క్రీన్ విత్ హిమ్ రాజేంద్ర ప్రసాద్ గారితో. అండ్ మణికంఠ ప్రభు వచ్చి మణి వచ్చి సునీల్ సార్ సన్ అనమాట. సో ఫస్ట్ టైం తమిళ్లో తడవుడే చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ లాంచింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ సో ఎక్సైటెడ్. చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలాంటి కథ తీసుకొచ్చినందుకు మధు గారికి, ఈ కథ నా దగ్గర తెచ్చిన అరుణ్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా.